మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కిడ్నీ ఫెయిల్ అయ్యేంత వరకు మనకి లక్షణాలు ఏమీ తెలియవు అని చెప్తూ ఉంటారు. సో కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, సో ఎవరిలో కిడ్నీ ఇష్యూస్ అనేవి వస్తాయి, సో న్యాచురల్ వేస్లో మనం కిడ్నీ ఇష్యూస్ని సరి చేసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కిడ్నీ పనితీరు అంటే చాలామంది కిడ్నీలు ఫెయిల్ అయ్యాక మొత్తం అంతా పాడయ్యాక మాత్రమే కిడ్నీలు పనిచేయట్లేదని తెలుసుకుంటారు. కిడ్నీ పనితీరు బాగుంది, లేకపోతే కిడ్నీలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చిందో, కిడ్నీలు సరిగా పనిచేయట్లేదో అనేది ముందుగానే తెలుసుకోవచ్చా? యూజువల్గా ఏంటి అంటే మనకి లక్షణాలు వస్తే కానీ యూజువల్గా మనం ఎప్పుడు పట్టించుకోమండి. అంటే కిడ్నీలనే కాదు, ఏ విషయంలో అయినా. కాకపోతే యూజువల్గా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అట్లా తీసుకున్నారనుకోండి, ఛాతీలో నొప్పి అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో నొప్పి వచ్చినప్పుడు పేషెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అవుతారు. కానీ కిడ్నీ విషయానికి వచ్చేసరికి కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్లోనే ఇట్లా లక్షణాలు అనేవి ముందుగా తెలుస్తాయి. అంటే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేదు కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇలాంటి వాటిల్లోనే మనకు లక్షణాలు అనేవి తెలుస్తాయి. బట్ మోస్ట్లీ అంటే చాలా కారణాల్లో ఏంటి అంటే లక్షణాలు తెలియదు. అంటే ఇప్పుడు మోస్ట్ కామన్ కిడ్నీ ప్రాబ్లంకి కారణాలు చూసుకుంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి లక్షణాలు తెలీదు. సో ఇలాంటి వాటిల్లో కిడ్నీ ప్రాబ్లం గుర్తించాలి ముందుగా అంటే స్క్రీనింగ్ అంటాం అనమాట. అంటే మనకు వ్యాధి లక్షణాలు రాకముందే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేదు కొంతమంది ఒబేస్, ఇలాంటి పేషెంట్స్లో ఏంటి అంటే మనకు ఆల్రెడీ వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. సో వీళ్ళకి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళకి లక్షణాలు రాకముందు నుంచే స్క్రీనింగ్ చేస్తాం. ఆ స్క్రీనింగ్లో మనం కిడ్నీ ప్రాబ్లమ్ని ముందుగా కనుక్కోవచ్చు, దాని ద్వారా అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపచ్చు. కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి ప్రధాన కారణాలు అంటే ఏముంటాయి, ఫ్యామిలీ హిస్టరీ కాకుండా? ప్రధాన కారణాలు మనం వరల్డ్ వైడ్ చూసుకున్న, ఇండియాలో చూసుకున్న ప్రధానంగా డయాబెటీస్ అండి. సో ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే ప్రతి 100లో 30 నుంచి 40 మందికి ఫ్యూచర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హైపర్ టెన్షన్. సో ఈ బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఈ రెండు మెయిన్ కారణాలు. ఇది కాకుండా కొన్ని రకాల ఫ్యామిలీ హిస్టరీ అన్నారు కదా, అంటే ఏడిపికేడి, ఏఆర్పికేడి అంటాం అనమాట. అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. సో ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే హెరిడిటరీ డిసీజెస్, వంశపారంపర్యంగా వచ్చేవి. ఇవి కాకుండా గ్లామరులర్ డిసీజెస్ అంటాం. అంటే కొన్ని రకాల కిడ్నీలో ఫిల్టరేషన్ యూనిట్ గ్లామరులర్స్, దీనికి కొన్ని రకాల జబ్బులు వస్తాయి. అంటే ఐజిఐ నెఫ్రోపతి, లేదంటే మెంబ్రేనస్ నెఫ్రోపతి, ఇలాంటివి అన్నమాట. ఇలాంటి కారణాలు నెక్స్ట్ కామన్ కాజ్. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒకటి ఒబేసిటీ కూడా చాలా ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లం రావడానికి కారణంగా కనిపిస్తుంది. ఇప్పుడు కిడ్నీలు బాగున్నాయా లేదా తెలుసుకోవాలంటే స్క్రీనింగ్ అన్నారు కదా, అంటే టెస్ట్లా లేకపోతే ఏమేమి ఉంటాయి దాంట్లో? బ్లడ్ టెస్ట్లు ఉంటాయా, ఇంకా ఏముంటాయి? ఈ స్క్రీనింగ్లో ప్రధానంగా మనం చూసేది ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అండి. బ్లడ్ టెస్ట్లో ఒకటి సీరం క్రియాటినిన్ అంటాం. ఈ క్రియాటినిన్ ఏంటి అంటే మనకి రెండు కిడ్నీల కంబైన్డ్గా ఎంత ఫిల్టరేషన్ చేస్తున్నాయి అనేది ఒక ఎస్టిమేషన్ ఇస్తుంది. అంటే ఈ క్రియాటినిన్ వాల్యూని బట్టి మనం అదొక క్యాలిక్యులేటెడ్ వాల్యూ, జిఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ జిఎఫ్ఆర్ ఏంటి అంటే రెండు కిడ్నీలు కలిసి ఎంత ఫిల్టర్ చేస్తున్నాయి అనే విషయాన్ని చెప్తాయి మనకి. ఇది కాకుండా కిడ్నీలో ఇది ఫంక్షనింగ్ కెపాసిటీ. ఇది కాకుండా కిడ్నీ లోపల స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటాం. సో అలా స్ట్రక్చరల్ డ్యామేజ్ ఏమన్నా ఉందా లేదా చూడడానికి ఏంటంటే ప్రోటీన్ లాస్ ఏమన్నా అవుతుందా యూరిన్లో, అదొకటి చెక్ చేస్తాం. యూరిన్ ఆల్బుమిన్ టు క్రియాటినిన్ రేషియో అంటాము, అదొకటి చెక్ చేస్తాము. ఇది కాకుండా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అంటే యూరిన్లో రక్త కణాలు అలాంటివి ఏమన్నా లాస్ అవుతున్నాయా, ఇలాంటివి చెక్ చేయడానికి చూస్తాం. సో మెయిన్గా
ఇప్పుడు నేను చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్లో చూసేవి రెండే, సీరం క్రియాటినిన్ ఒకటి, యూరిన్ ఆల్బుమిన్ టు క్రియాటినిన్ రేషియో. ఇది ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి, ఏడాదికి ఒకసారి చెక్ చేస్తే చాలు. ఓకే. ప్రోటీన్ లాస్ ఓన్లీ డయాబెటీస్ వాళ్ళలోనేనా, ఇంకా మా జనరల్గా కూడా చూస్తామా? లేదండి, ఈ ప్రోటీన్ లాస్ అనేది యూజువల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు గ్లామరులస్ అనేది కిడ్నీలో ఒక చిన్న, అంటే కిడ్నీలో చిన్న చిన్న ఫంక్షనల్ యూనిట్స్ అంటాం అనమాట, నెఫ్రాన్స్ అంటాం. సో నెఫ్రాన్లో గ్లామరులస్ అనేది ఒక పార్ట్. సో ఈ గ్లామరులస్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అది బేసికల్గా ఒక ఫిల్టర్ లాంటిది అనమాట. సో అదేం చేస్తుంది, మనకి అవసరం లేని వ్యర్థ పదార్థాలని ఫిల్టర్ చేసి అవసరం ఉన్న వాటిని బాడీలో అలాగే ఉండేలాగా చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఫిల్టర్కి దాని పనితనం ఎఫెక్ట్ అయిందో అప్పుడు ఏంటి, అది లీకీగా తయారవుతుంది. సో ఆ లీకీగా తయారైనప్పుడు ఏంటి అంటే నార్మల్గా వెళ్ళాల్సిన చెత్తతో పాటు ఈ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా లీక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి యూరిన్లో. సో అప్పుడు యూరిన్లో ప్రోటీన్ వస్తుంది. ఈ ప్రోటీన్ రావడం అనేది అంటే క్వాంటిటీని బట్టి యూజువల్గా కొన్ని రకాల కిడ్నీ డిసీజెస్ అని మనం క్లాసిఫై చేస్తాము. అంటే నెఫ్రాటిక్ రేంజ్ ప్రోటీనూరియా అంటాం. అంటే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అని చిన్నపిల్లల్లో చాలామందిలో వినుంటారు మీరు. శరీరం అంతా వాపు వచ్చేసి, కళ్ళ చుట్టూ వాపులు వచ్చేసి, యూరిన్ నురగ రావడము, ఇలాంటివి. ఇవేంటంటే బేసికల్గా ప్రాబ్లం స్టార్ట్ అవ్వడమే ఆ గ్లామరులస్లో స్టార్ట్ అవుతుంది. గ్లామరులో నెఫ్రైటిస్ అంటాం. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ప్రోటీన్ లాస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి నెఫ్రాటిక్ సిండ్రోమ్, లేదు ప్రోటీన్తో పాటు రక్త కణాలు వెళ్తున్నాయి, కిడ్నీ పనితనం ఎఫెక్ట్ అవుతుంది అంటే నెఫ్రైటిక్ సిండ్రోమ్ అని, ఇలా రకరకాలు ఉంటాయి. కళ్ళు ఉబ్బున్నట్లుగా ఉంటే అంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా అవుతుంది అనుకోండి, ఆ ప్రోటీన్ అనేది ఏం చేస్తుంది అంటే యూజువల్గా మన బాడీలో రక్తంలో ఉండే నీటి శాతం ఉంటుంది కదా, అది రక్తంలో అలా మెయింటైన్ అయ్యేలాగా చేస్తుంది. ఎప్పుడైతే ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ నీటి శాతం కూడా అంటే రక్తనాళాల్లోంచి బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కాలు వాపులు రావడము, కళ్ళ చుట్టూ వాపులు రావడం. అంటే చాలా మంది చెప్తుంటారు కదా, పొద్దున్న లేచేసరికి కళ్ళ చుట్టూ వాపులు వచ్చేసాయి. ఇవన్నీ ఏంటంటే యూజువల్గా మన రక్తంలో ప్రోటీన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల వచ్చే లక్షణాలు. అలాగే మూత్రం నురగ వస్తుంది అంటారు. ఇది కూడా ఏంటంటే మూత్రంలో ప్రోటీన్ లాస్ అవుతుంది అని. సో ఇవన్నీ ఏంటి అంటే చాలామంది నోటీస్ చేయరు. సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజెస్లో వచ్చే లక్షణాలు. సో ఇవన్నీ ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల, బ్లడ్లో ప్రోటీన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల వచ్చే లక్షణాలు అన్నమాట. నురగ వస్తుంది అంటే చాలా నురగ వస్తుందా డాక్టర్ గారు? ఆ నురగ డిఫరెంట్గా ఉంటుందా? అంటే యూజువల్గా ఏం చెప్తాము అంటే ఇప్పుడు అందరికీ రొటీన్గా కూడా నురగ వస్తుంది. నురగ అనేది మనం సిగ్నిఫికెంట్ ఎప్పుడు తీసుకోవాలి అంటే యూజువల్గా ఒక 10-15 సెకండ్స్లో ఆ నురగ అనేది యూజువల్గా బ్రేక్ డౌన్ అయిపోయి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ నురగ ఎక్కువసేపు ఉంటుందో, అంటే ఒక 20-30 సెకండ్స్ కంటే ఎక్కువ టైం మీకు నురగ కనిపిస్తుంది, దాట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఓకే. ఇప్పుడు ఒక కిడ్నీ పని చేయకపోయినా ఇంకో కిడ్నీ వల్ల మనకి ఇబ్బందులు ఏం తెలియవు అసలు? అంటే ఇప్పుడు మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వినుంటారు కదా. యూజువల్గా ఏంటి అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనర్ ఎవరైతే దాత ఉన్నారో వాళ్ళు ఒక కిడ్నీ పేషెంట్స్కి డొనేట్ చేస్తారు. సో అలా డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో యూజువల్గా ఏంటి అంటే మిగతా ఆరోగ్య సమస్యలు ఏం లేదు అంటే, వాళ్ళకి ఏం వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ లేదు అన్నప్పుడు ఆ ఒక్క కిడ్నీతో కూడా లైఫ్ లాంగ్ ఏం ఇబ్బంది లేకుండా గడిపేయచ్చు. కానీ ఒక పేషెంట్కి ఏదన్నా ఆరోగ్య సమస్య వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఒక కిడ్నీ పాడైంది అనుకోండి, అప్పుడు ఇంకో కిడ్నీకి ఆ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎంత ఉంది అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ యూజువల్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ అంటే 2 కిడ్నీలు ప్యారలల్గా ఒకేసారి ఎఫెక్ట్ అవుతాయి. అలా కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇంకో కిడ్నీకి ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉందా? ఒకవేళ ఆ రిస్క్ ఫ్యాక్టర్ని మనం అడ్రస్ చేయగలిగితే ఆ ఒక్క కిడ్నీతో కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ ఏమి ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ డ్యామేజ్ అవుతుందా? యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా జనరలైజ్డ్ టర్మ్ అండి. యూరిన్ ఇన్ఫెక్షన్
మెడికల్గా మాట్లాడుకుంటే డిఫరెంట్ లెవెల్స్లో మాట్లాడుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు యూరినరీ బ్లాడర్ అంటాం, మూత్రం సంచి, అక్కడి వరకే ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీకి ఇన్ఫెక్షన్ రాలేదు, అంటే పై వరకు కిడ్నీకి ఇన్ఫెక్షన్ రాలేదు అనుకోండి, దాన్ని సిస్టైటిస్ అంటాం. ఆ సిస్టైటిస్ అనేది చాలా కామన్ అండ్ దానివల్ల యూజువల్గా కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అనేది పై వరకు కిడ్నీ వరకు పాకుతుందో దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఎప్పుడైతే కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిందో అప్పుడు కిడ్నీ పనితనం అనేది తగ్గే అవకాశం ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం దాన్ని మనం కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయగలిగితే ఆ డ్యామేజ్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఒకవేళ మనం కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే కిడ్నీ పనితనం అనేది మోర్ ఆర్ లెస్ నార్మల్గా మెయింటైన్ చేయొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి కిడ్నీ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా? అంటే ఇప్పుడు యూజువల్గా ఏంటి అంటే ఫీమేల్ పేషెంట్స్లో అంటే ఒక 20 years టు పెరిమెనోపాజ్, ఒక 40-50 years వాళ్ళకి సిస్టైటిస్ అనేది చాలా కామన్ అండి. సో ఎప్పుడైతే అంటే మూత్రంలో మంట వస్తుంది, మూత్రం బాగా ఫ్రీక్వెంట్గా వస్తుంది, అర్జెన్సీ పెరిగింది అంటే బాత్రూమ్కి పరిగెత్తాల్సి వస్తుంది, లేదంటే లీక్ అవుతుంది, ఇట్లాంటి లక్షణాలు వస్తాయి. సో ఇలాంటి లక్షణాలు మాత్రమే ఉండి జ్వరం లేదు, చలి ఇట్లాంటివి ఏం లక్షణాలు లేవు, ఓన్లీ అంటే దీన్ని ఇప్పటివరకు నేను చెప్పినట్టు సిస్టైటిస్ అంటాం. సో ఈ సిస్టైటిస్ లక్షణాలే ఉంటే యూజువల్గా ఏం టెస్ట్ చేయం, జస్ట్ ఇదేంటిది ఒక 3 to 4 days మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, దాని తర్వాత దే కెన్ గో బ్యాక్. కానీ ఈ సిస్టైటిస్తో ఏంటంటే రికరెంట్గా రావచ్చు చాలామందికి. సో వచ్చినప్పుడల్లా కొన్ని రోజులు మందులు వాడాల్సి వస్తుంది, బట్ కాలక్రమేణా అంటే ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే ఒక అడల్ట్ మేల్ పేషెంట్కి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఎందుకంటే మేల్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా అరుదుగా వస్తుంది అండ్ యూజువల్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటే తప్పించి యూరిన్ ఇన్ఫెక్షన్ రాదు. అండ్ అలాగే చిన్నపిల్లల్లో వెదర్ మేల్ ఆర్ ఫీమేల్ కిడ్నీ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాళ్ళకి డెఫినెట్గా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేస్తాము. ఇంకా అంటే ఇన్ఫెక్షన్ రావడానికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే యూరినరీ బ్లాడర్ ఫంక్షనింగ్ బాగుందా, యూరిన్ బయటకు వెళ్ళే పాత్ క్లియర్గా ఉందా, ఎక్కడైనా ఏదైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ టెస్ట్ చేసి చూస్తాం. అంటే ఒకసారి వచ్చినా టెస్ట్ చేస్తారు, ఒకసారి వచ్చినా టెస్ట్ చేస్తాం. అంటే అది పేషెంట్ ప్రొఫైల్ని బట్టి మారిపోతుంది. ఒక అడల్ట్ ఫీమేల్ పేషెంట్ వాళ్ళకి ఇదేంటి కామన్ కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఫ్యూచర్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వరకు ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ తక్కువ కాబట్టి వాళ్ళకి టెస్ట్ చేయం. అదే ఒక మేల్ పేషెంట్ లేదు చిన్నపిల్లల్లో వస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా టెస్ట్ చేస్తాం. మేల్ చిన్నపిల్లల్లో వస్తే కూడా చేస్తాం. అసలు రాకూడదు వాళ్ళకి ఇన్ఫెక్షన్, రాకూడదు. కామనే అంటారు డాక్టర్ గారు, ఒక్కొక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ కామనే సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము అని అంటారు. అది అంటే సర్వసాధారణంగా ఫీమేల్స్లో యంగ్ ఫీమేల్స్లో చూస్తాం, అందరికీ కామన్ కాదు. ఎస్. సో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే టెస్టులు కంపల్సరీ డాక్టర్ చెప్పినట్లు చేయించుకోవాల్సిందే. చాలా మంది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని లైట్ తీసుకుంటూ ఉంటారు. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటి అంటే దానికి మన శరీరంలో చాలా ఏమంటారు డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే యూరిన్ యూజువల్గా మనం పాస్ చేసే యూరిన్ యాసిడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు యూరిన్ ఫ్లో కంటిన్యూస్గా అంటే ఫ్రీగా ఉందనుకోండి, ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా మనకు ఏమంటారు యురెత్రా అంటాం కదా, ఆ యురెత్రా నుంచి పైకి అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. సో ఆ అసెండింగ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మూత్రం యాసిడిటీ ఒకటి, దానికి తోడు దాంట్లో ఉండే కొన్ని రకాల ప్రోటీన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేస్తాయి. ఇవన్నీ డిఫెన్స్ మెకానిజమ్స్ దాటుకొని మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఓకే. ఎస్. చాలామంది అంటే మనం ఒక 50% ఆఫ్ ద పీపుల్లో విమెన్లో 3 monthsకి ఒకసారి 4 monthsకి ఒకసారి కూడా చెప్తూ ఉంటారు. ఓకే, అదే చెప్తున్నాను. అంటే యంగ్ ఫీమేల్స్లో ఎస్పెషల్గా ఇంకా ఏమంటారు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈవెన్ ఇదేంటి కొన్ని రకాల
ఏమంటాము బర్త్ కంట్రోల్ మెషర్స్ ఇలాంటివి యూస్ చేసినప్పుడు కూడా కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి అప్రాక్సిమేట్గా ఏంటి అంటే ఇయర్లీ 2 to 3 times అనేది నార్మల్. అది కాలక్రమేణా అంటే ఒక సర్టన్ ఏజ్ దాటిన తర్వాత ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి యూజువల్గా టెస్ట్ చేయం. కానీ ఎప్పుడైతే నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు వచ్చిందో, అంటే యూరినరీ బ్లాడర్ దాటి పైకి అసెండ్ అయింది అనుకోండి, అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి అంటే వాళ్ళకు హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నాయి, వామిటింగ్ సెన్సేషన్, కడుపు ఉబ్బిపోవడము ఇలాంటి లక్షణాలు వస్తున్నాయో, లేదు అంటే కొంతమందికి ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలాంటి వాళ్ళకు డెఫినెట్గా ఇదేంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేకపోతే వేరే లక్షణాలు డేంజర్ సైన్స్ అంటాము, ఇలాంటివి ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తాం. కిడ్నీలో రాళ్ళు అంటే కిడ్నీలో ఒక రాయి అసలు ఎట్లా వస్తుంది డాక్టర్ గారు? ఇప్పుడు మనం కిడ్నీ పనితనం చూసుకుంటే కిడ్నీ బేసికల్గా ఏం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ కాన్సన్ట్రేట్ చేసి యూరిన్ ద్వారా బయట పంపించేస్తుంది. సో ఎప్పుడైతే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుందో అదేంటి ప్రెసిపిటేట్ అయిపోతుంది. సో అది రాయిగా మారిపోతుంది. అంటే యూజువల్గా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్లో చాలా రకాలు ఉన్నా కానీ మెయిన్గా ఏంటి కాల్షియం ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్ ఇలా అంటాం అనమాట. సో ఎప్పుడైతే యూరిన్లో కాల్షియం లెవెల్స్ పెరిగిపోతున్నాయి, లేకపోతే ఫాస్ఫేట్ లెవెల్స్, ఆక్సలేట్ లెవెల్స్ ఇట్లాంటివి పెరిగిపోతున్నాయో అంటే అంటే దీనికి లెవెల్స్ పెరిగిపోవడం అనేది ఒకటి, కాల్షియం ఎక్కువ ఎక్స్క్రీట్ అవుతుంది, ఆక్సలేట్ ఎక్కువ అవుతుంది, ఫాస్ఫేట్ ఇలా కాకుండా ఇంకోటి వాటర్ తక్కువ తాగుతున్నాం. సో ఏమవుతుంది అంటే చిక్కగా అయిపోతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయినప్పుడు అది ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో ఆ ప్రెసిపిటేట్ అయ్యి అది సాలిడిఫై అయిపోతుంది, అది రాయిగా మారిపోతుంది. సో ఇదేంటి దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కాల్షియం ఆక్సలేట్, ఫాస్ఫేట్, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ అని, కొంతమందికి కొన్ని రకాల హెరిడిటరీ డిసీజెస్ వల్ల కూడా స్టోన్స్ వస్తాయి. కాకపోతే యూజువల్గా మనం చూసేది కాల్షియం ఆక్సలేట్, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్ కామన్ అనమాట. సో వీటికి మెయిన్గా మన ఆహార అలవాట్లు, వాటర్ ఇంటేక్, కొంతమందికి కొన్ని రకాల జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ తప్పించి దీన్ని ఒక రకంగా లైఫ్ స్టైల్ డిసీజ్ అనే చెప్పుకోవాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. కిడ్నీలో స్టోన్ ఏర్పడుతుంటేనే లక్షణాలు కనిపిస్తాయా? కిడ్నీలో యూజువల్గా స్టోన్ తయారయ్యేప్పుడు మనకేం లక్షణాలు తెలీదు. ఈ స్టోన్స్ అనేవి యూజువల్గా దాని లక్షణం ఏంటి అంటే నొప్పి కాజ్ చేస్తుంది. సో ఆ నొప్పి ఎప్పుడు వస్తుంది అంటే స్టోన్ కిడ్నీ నుంచి మూత్రం పైప్ ఉంటుంది, యురేటర్ అంటాం. సో ఆ యురేటర్ ద్వారా మూత్రం కిందకు వచ్చి యూరినరీ బ్లాడర్కి వస్తుంది. సో ఈ స్టోన్ ఎప్పుడైతే కిడ్నీలోంచి కదిలి యురేటర్లోకి వస్తుందో ఆ యురేటర్ అనేది చిన్న పైప్ లాంటిది. సో ఆ స్టోన్ వచ్చి దాన్ని ఇరిటేట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు నొప్పి వస్తుంది. లేదు కొంతమందికి ఏంటి ఆ స్టోన్ కిందకి జారిన తర్వాత ఆ యురేటర్లో ఇంకా ఓవర్ టైం దాని సైజ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా మనం ఇదేంటి కంటిన్యూస్గా సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాము అంటే ఓవర్ టైం దాని మీద ఇంకొంచెం కాల్షియం, ఇంకొంచెం ఆక్సలేట్ డిపాజిట్ అవ్వడం వల్ల ఆ స్టోన్ పెరుగుతూ వస్తుంది. అట్లాంటప్పుడు యూజువల్గా నొప్పి తెలియకపోవచ్చు. నొప్పి అనేది యూజువల్గా ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే చిన్న స్టోన్స్, అది కూడా యూరేటర్లో, అంటే కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్కి కనెక్షన్ ఉంటుంది. ఆ యురేటర్లో ఎప్పుడైతే స్టోన్ ఆగుతుందో అప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆ స్టోన్ వచ్చేసి యూరినరీ బ్లాడర్కి వచ్చేసి అక్కడ బయటకి వెళ్ళే దారిలో అడ్డం పడుతుంది. అప్పుడు మూత్రం ఆగిపోవడం, అంటే మనకి పొట్ట ఉబ్బిపోతుంది కానీ మూత్రం పాస్ చేయడానికి ఇబ్బంది వస్తుంది. సో ఇలాంటి లక్షణాలు వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే స్టోన్ పొజిషన్ని బట్టి లక్షణాలు మారిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు స్టోన్ యూజువల్గా తయారవ్వడం కిడ్నీలో స్టార్ట్ అవుతుంది. కానీ యూరిన్ ఫ్లోని బట్టి, అంటే యూరిన్ పైనుంచి కిందకు వస్తూ ఉంటుంది కదా,
దాని ఫ్లోని బట్టి ఈ స్టోన్ కూడా కదులుతుంది. అంటే ఎక్కడ తయారవుతుంది కిడ్నీ, అప్పర్ పార్ట్లో తయారైంది లేదు మిడ్ పార్ట్లో తయారైంది అంటే అది డిస్లొకేట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకు? గ్రావిటీ కూడా సపోర్ట్ చేస్తుంది. యూరిన్ ఫ్లోతో పాటు అది కూడా కదిలి వచ్చేస్తుంది. కానీ కిడ్నీ కింద పార్ట్లో తయారైన స్టోన్స్ యూజువల్గా ఏంటంటే యాంటీ గ్రావిటీ పైనుంచి కొంచెం కిందకు వచ్చి ఇలా యూ షేప్లో వచ్చి దాని తర్వాత మూత్రం పైపులోకి రావాలి. సో అవి యూజువల్గా కదలవు. యూరిన్ ఫాస్ట్ చేస్తే స్టోన్స్ వెళ్ళిపోతాయి డాక్టర్ గారు? యూరిన్ ఫాస్ట్గా పాస్ చేయడం అంటే యూజువల్గా మనం వాటర్ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకటి మీరు చెప్పినట్టు స్టోన్స్ కదలవచ్చు, అంటే యూరిన్ క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ డైల్యూట్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు కాల్షియం కానీ ఆక్సలేట్ కానీ ఇలాంటివన్నీ వాటర్ ఎక్కువ తాగినప్పుడు యూరిన్ క్వాంటిటీ పెరిగినప్పుడు ఏంటి అంటే ఇవి డైల్యూట్ అయిపోతాయి. సో ఇవి గడ్డగట్టే ఛాన్సెస్ అనేది తగ్గిపోతాయి. అండ్ ఆల్రెడీ ఏమన్నా చిన్న చిన్న గడ్డ కట్టినా కానీ అవి కరగడానికి అవకాశం ఎక్కువ. వాటర్ ఎక్కువగా తాగడం అంటే ఎంత తాగాలి? యూజువల్గా మనము వాటర్ క్వాంటిటీ కంటే యూరిన్ ఎంత రావాలనేది చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో తీసుకోండి, నేను 2 లీటర్స్ తాగితే యూరిన్ 500 ml రావచ్చు. సో యూజువల్గా ఏంటి అంటే ఒక 2 నుంచి 2.5 లీటర్స్ యూరిన్ రావాలి కిడ్నీ స్టోన్స్ రిస్క్ ఉన్న వాళ్ళకి. సో 2 to 2.5 లీటర్స్ యూరిన్ వస్తే ఏంటి అంటే మనకు రోజువారీ తయారయ్యే వ్యర్థ పదార్థాలన్నీ ఈ రిస్క్ లేకుండా 2.5 లీటర్స్ యూరిన్లో వెళ్ళిపోతాయి. అదే ఇప్పుడు నేను 2.5 లీటర్స్ యూరిన్ రావాలంటే ఫర్ సపోజ్ రైనీ సీజన్ అనుకోండి 3 లీటర్స్ వాటర్ తాగినా సరిపోతుంది. అదే సమ్మర్ వచ్చేసరికి 4 లీటర్స్ తాగాల్సి వస్తుందేమో. సో వాటర్ ఎంత తాగాలనేది మన యూరిన్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా అంటే క్రూడ్గా చెప్పుకోవాలంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కానీ యూరిన్ ఎల్లోగా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు వైట్గా వస్తుంది అంటే అది డైల్యూట్ యూరిన్. సో వాళ్ళు అట్లా డైల్యూట్ యూరిన్ వచ్చినన్ని రోజులు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్లో రాకూడదు. ఎల్లో కలర్ వస్తుంది అంటే ఆ యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది అని, అంటే మనము వాటర్ అడిక్వేట్గా తీసుకోవట్లేదు అని. మళ్ళీ చాలా మంది వాటర్ మార్నింగ్ అంతా తీసుకోలేదని ఈవినింగ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో అందుకే చెప్పాను, ఇప్పుడు కిడ్నీలు హ్యాండిల్ ఎలా చేస్తాయి అంటే, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక 1 డే ఉపవాసం ఉన్నాను, వాటర్ కూడా తీసుకోలేదు. యాజ్ లాంగ్ యాజ్ కిడ్నీలు కరెక్ట్గా పనిచేస్తుంటే మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్న వాటర్ని కన్సర్వ్ చేసుకుంటాయి. సో ఒకవేళ వాటర్ అవైలబుల్ లేని పొజిషన్ ఉందనుకోండి, కిడ్నీలో మ్యాక్సిమం కన్సర్వ్ చేసి యూరిన్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి. అప్పుడు ఎల్లో కలర్ యూరిన్ వస్తుంది. అదే వాటర్ బాగా అవైలబుల్ ఉన్నాయి, రోజు తాగుతున్నాను, సో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా యూరిన్లో వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు మార్నింగ్ అంతా తీసుకోలేదు అనుకోండి, మార్నింగ్ అంతా మీకు కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తుంది. ఆ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ వస్తాయి. సో ఎప్పుడు కానీ డైల్యూట్ యూరిన్ పాస్ అయ్యేలాగా చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉప్పు తగ్గించాలి. ఉప్పు కూడా ఏంటి అంటే ఈ యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఉప్పు తగ్గిస్తామో ఈ యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అంటే బీపీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి కిడ్నీలు బాగుండాలంటే అంటారు. అవును. ఎందుకు డాక్టర్ గారు? ఇప్పుడు మన బీపీ చూసుకుంటే, బీపీ ఏంటి అంటే మన రక్తనాళాల్లో రక్తం యొక్క ప్రెషర్ మెజర్ చేస్తుంది. సో ఈ రక్తనాళాలన్నీ ఏంటి అంటే ప్రతి రక్తనాళం ఒక బ్రేకింగ్ పాయింట్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వాటర్ పైప్ ఉంది, దాంట్లో సర్టెన్ ప్రెషర్ దాటిన తర్వాత ఆ పైపు పగిలిపోయే ఛాన్స్ ఎలా అయితే పెరుగుతుందో, ఒక సర్టెన్ ప్రెషర్ తర్వాత మన రక్తనాళాల్లో కూడా కొన్ని చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుందో అప్పుడు కిడ్నీలో ఇప్పుడు ఈ ఫిల్టరేషన్ యూనిట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం, గ్లామరులస్ ఇట్లా. సో ఇలాంటి వాటిల్లో ఏంటి అంటే కొన్ని రకాల చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. ఈ చేంజెస్ స్టార్ట్ అయిపోయి
ఇనీషియల్గా అవి ఏంటి అంటే ఈ ప్రెషర్ని టాలరేట్ చేయడానికి ఆ చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఈ చేంజెస్ వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ టైం కిడ్నీ పనితనం అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల ఓన్లీ కిడ్నీలోనే కాదు, యూజువల్గా హార్ట్ మీద, ఈవెన్ అంటే మోస్ట్ కామన్గా బీపీ పెరగడం వల్ల వచ్చే సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ ఏంటి అంటే బ్రెయిన్లో బ్లీడ్స్. సో బీపీ కంట్రోల్ చేసుకోవడం అనేది నాట్ జస్ట్ ఫర్ కిడ్నీ, హార్ట్, బ్రెయిన్ ఏది తీసుకున్నా కానీ మనం బీపీ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది. ఓకే. అయితే ఉప్పు తీసుకోకూడదు అని అన్నారు కదా, ఉప్పు తీసుకుంటే బీపీ పెరుగుతుంది ఇట్లా చెప్తూ ఉంటారు. ఓకే. ఉప్పు అనేది ఒక మనిషికి ఎంత అవసరం డాక్టర్ గారు? ఉప్పు ఇప్పుడు మనం యూజువల్ రికమెండేషన్స్ పరంగా చూసుకుంటే డైలీ ఒక 3 grams ఆఫ్ సోడియం అంటే 5 grams ఆఫ్ నార్మల్ సాల్ట్ అంటే ఒక టేబుల్ స్పూన్. వైట్ ఉప్పు తీసుకోవచ్చు? ఏది వైట్ సాల్ట్ తీసుకోవచ్చా? వైట్ సాల్ట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు రకరకాల పింక్ సాల్ట్ లేదంటే లో సోడియం సాల్ట్ ఇలాంటివి అవైలబుల్ ఉన్నాయి. సో లో సోడియం సాల్ట్ అనేది కొంచెం డిఫరెంట్, బట్ యూజువల్గా జనరల్గా మనం తీసుకునే రాక్ సాల్ట్ కానీ నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ కానీ తీసుకుంటే అది సోడియం క్లోరైడ్, దానికి కొంచెం అయోడిన్ యాడ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. సో అది తీసుకుంటే మనము డైలీ ఒక 5 grams. అంటే నన్ను చాలా మంది పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ 5 grams ఎలా తెలుస్తుంది మాకు? ఒక టేబుల్ స్పూన్ లేదు అనుకోండి, ఫర్ సపోజ్ ఒక ఇంట్లో 4 ఉన్నారు, సో డైలీ ఒక 20 grams రికమెండెడ్. సో 20 grams అంటే ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకుంటే 1 kg ఉప్పు ప్యాకెట్, సో 20 grams 1000/20 చేయండి. సో మీకు అప్రాక్సిమేట్గా 50 days రావాలి. సో 2 monthsలో ఒక ప్యాకెట్ అవ్వాలి మీకు. సో అంటే ఇలా చెప్పడం వల్ల ఏంటిదంటే పేషెంట్స్కి కొంచెం రియలిస్టిక్గా ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. 5 grams అని చెప్తే వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు. సో ఒక టేబుల్ స్పూన్, కొంతమంది కాదు యాక్చువల్గా చాలా మంది రఫ్గా చేత్తో వేసేస్తాం మేము, మాకు తెలియదు అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మీకు ఒక మంత్కి ఎన్ని ఉప్పు ప్యాకెట్లు అవుతాయి, సో దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ఒక 4 ఉన్న దగ్గర ఒక 1 monthలో 2-3 అయిపోతున్నాయి అనుకోండి, డెఫినెట్గా డబుల్ 3 అంటే మన స్టాటిస్టిక్స్ చూసుకున్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అప్రాక్సిమేట్గా 3 ఎక్కువ తింటాం మనం రికమెండెడ్ దానికంటే. సో లో సోడియం తీసుకుంటే మంచిదేనా? లో సోడియం సాల్ట్లో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పింది సోడియం క్లోరైడ్ అన్నాను కదా, సోడియం 3 grams మనకు రికమెండెడ్. సో దీంట్లో ఏం చేస్తారంటే సోడియం క్లోరైడ్ బదులు పొటాషియం క్లోరైడ్ కూడా ఉంటుంది. అంటే కొంతపాటు సోడియం క్లోరైడ్, కొంతపాటు పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. ఈ పొటాషియం వల్ల కొన్ని రకాల బెనిఫిట్స్ ఏంటి అంటే బ్లడ్ ప్రెషర్ అనేది అంత పెరగదు. ఓకే. సో ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదో, ఆల్రెడీ ప్రాబ్లం లేని పేషెంట్స్, లేదు నార్మల్ వేరే ఏ ఇబ్బందులు లేని వాళ్ళు కూడా ఈ లో సోడియం సాల్ట్ వాడచ్చు. కాకపోతే ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉంది ఎవరికైనా అన్నప్పుడు ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లంలో ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే ఈ పొటాషియం లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. కిడ్నీ యూజువల్గా ఏం చేస్తుంది అంటే మనకు ఎక్స్ట్రా ఉన్న పొటాషియంని యూరిన్లో బయటకు పంపించేస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో ఈ పొటాషియం లెవెల్స్ అనేది ఆల్రెడీ మనకు రిస్క్ అనమాట, పెరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళు ఆ లో సోడియం సాల్ట్ వాడకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పొటాషియం రిటైన్ చేస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటే ఆ పొటాషియం వల్ల వేరే రకాలైన అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కూడా ల్యాండ్ అవ్వచ్చు. అంటే దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడిపోవచ్చు, హార్ట్ రేట్ లో అయిపోవచ్చు. నార్మల్ సాల్ట్ వాడుకుంటే మంచిది. అలాంటి వాళ్ళకి మేము లో సాల్ట్ అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లో సోడియం సాల్ట్ అడ్వైస్ చేయం. కానీ ఎవరికైతే ప్రాబ్లం లేదు, జస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఏం లేదు, నార్మల్ పర్సన్స్ కూడా లో సోడియం సాల్ట్ వాడతా అంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ బెనిఫిషియల్ ఆల్సో. లో సోడియం సాల్ట్ అది చూసి తెచ్చుకోవాలి అట్లా. అంటే ఇప్పుడు కొన్ని రకాల బ్రాండ్స్ కూడా ఇప్పుడు సాల్ట్ లైట్ అని వస్తున్నాయి. అంటే టాటా వాళ్ళవి కానీ అన్నపూర్ణ ఇట్లాంటి బ్రాండ్స్ చూసుకుంటే
లైట్ సాల్ట్ అని వస్తుంది. సో ఇవన్నీ ఏంటి అంటే లో సోడియం. డాక్టర్ గారు ఉప్పు అంటే అసలు చిన్నపిల్లలకైతే 1 year వరకు ఉప్పు ఇవ్వకూడదని చెప్తారు. అంటే 6 monthsకి మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన 6 months తర్వాత అన్నప్రాసన తర్వాత ఇస్తాము, కానీ ఉప్పు అసలు ఇవ్వకూడదు 1 year వరకు. తీపి కూడా ఇవ్వకూడదని చెప్తారు. తీపి అంటే యూజువల్గా మనం ఎలా చూస్తామంటే ఈ సోడియం రిక్వైర్మెంట్ కానీ క్యాలరీ రిక్వైర్మెంట్ కానీ బాడీ వెయిట్ని బట్టి అసెస్ చేస్తాం. సో ఇప్పుడు యూజువల్గా ఏంటి అంటే సోడియం రిక్వైర్మెంట్ మనం అప్రాక్సిమేట్గా 2 mg/kg ఈ రేంజ్లో చూస్తాం. అంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు 3 kgs 4 kgs అంటే వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్స్ అనేవి మనం ఇచ్చే లిక్విడ్స్లో దాంట్లో ఫుల్ఫిల్ అయిపోతుంది, మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా షుగర్ రిక్వైర్మెంట్, షుగర్ యాడ్ చేయకూడదు అంటే బేసికల్గా ఏంటి అంటే సేమ్ దానికి కూడా అన్నప్రాసనం తర్వాత మనం ఇచ్చే ఫీడ్స్లో ఆ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ సరిపోతుంది. సో ఆర్టిఫిషియల్గా మనం యాడ్ చేయడం వల్ల ఫ్యూచర్లో అంటే చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, కిడ్నీ పాడైపోయింది మొత్తం అన్నప్పుడు, ఒక కిడ్నీ బాగానే ఉంది అన్నప్పుడు ఒక కిడ్నీతోనే పేషెంట్ నుంచి అలా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఆయన? ఇప్పుడు కిడ్నీ యూజువల్గా ఒక్క కిడ్నీ పాడైపోయింది, ఇంకో కిడ్నీ పూర్తిగా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది అనే సిచ్యువేషన్స్ చాలా అరుదండి. ఎందుకంటే పాడైతే 2 పాడైపోతాయి. అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో ఒక్క సైడే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఏంటి అంటే రెండవ కిడ్నీ పనితనం అనేది ఇదేంటిది 100% నార్మల్ కాకపోయినా టు సమ్ ఎక్స్టెంట్ ప్రిజర్వ్డ్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళల్లో ఇదేంటి జిఎఫ్ఆర్ అంటాం, అంటే కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ. సో ఆ జిఎఫ్ఆర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి కొంతమందికి ఇదేంటిది మెడిసిన్స్తో మెయింటైన్ చేయొచ్చు. కాకపోతే యూజువల్గా ఏంటి అంటే ఒకసారి కిడ్నీ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది, మళ్ళీ సింగిల్ కిడ్నీ ఉంది అనుకోండి, ఫ్యూచర్లో అంటే మన ఆహారపు అలవాట్లు లేదు మన లైఫ్ స్టైల్ని బట్టి దాని మీద ఒత్తిడి పడకుండా ఆపగలిగితే మనం ఎన్ని రోజులైనా మెయింటైన్ చేయొచ్చు. కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే వేరే ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కానీ ఒత్తిడి పడుతోంది, ఆల్రెడీ కొంత మేరకు డ్యామేజ్ ఉన్న కిడ్నీ మీద అంటే ఆ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక కిడ్నీ పాడైంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఏంటి అంటే ఇంకా ఇంటెన్సివ్గా ఫాలోఅప్లో పెడతాము. అంటే ఎవ్రీ 6 monthsకి 3 monthsకి ఒకసారి ఫాలోఅప్లో పెట్టి వాళ్ళ ప్రోగ్రెషన్ని బట్టి యూజువల్గా ఇదేంటిది అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసాము అంటే మనం కిడ్నీ పనితనం ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఆపొచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. కిడ్నీ ఇష్యూస్ ఎలాంటివి వస్తాయి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి, కిడ్నీ గురించి మాట్లాడాలంటే చాలా టాపిక్సే ఉన్నాయి. సిరీస్ కంటిన్యూ చేద్దాం, అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు డాక్టర్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ.